కడపలో మహానాడు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా బాబు మోహన్ గారు అయితే ఉన్నారు. సార్ ఎన్నో మహానాడు చూశారు. సో కడపలో జరుగుతున్న మహానాడు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఏం చెప్పారు? మరి ప్రత్యేకమైన మీటింగ్ ఇది, ప్రత్యేకమైన రోజు కూడా ఇది. నా దేవుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఇది. కరెక్టే, నేను కడపకు వచ్చి ఇక్కడ పాల్గొనటం ఇది ఒక చిత్రం కూడా కాదు, విచిత్రము. బ్రహ్మాండంగా జరుగుతుంది మహానాడు. ఈ ఊపు చూస్తుంటే మళ్ళా నెక్స్ట్ కూడా సీఎం చంద్రబాబు గారే గ్యారంటీ అని కనపడుతుంది. నా అన్న పైనుంచి చూసి వచ్చిన జనాన్ని చూసి కడపలో మన మీటింగ్ ఓహో కల్లారే చిత్రం అని అన్న సంతోషపడుతూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎన్నో పదవులు చేపట్టారు. కాస్త అసంతృప్త బయటకు వెళ్ళినా కానీ ఈ రోజు మళ్ళీ మీరు స్టేజీ ఎక్కగానే కార్యకర్తలు మిమ్మల్ని చూడగానే పెద్ద ఎత్తున స్వాగతించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది నేను అన్న పూర్వజన్మ సుకృతం. అది ఎక్కడికి పోయినా అదే జేజేలు. రోజుకు 5 సినిమాలు 6 సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి క్రేజ్ ఉండెనో నా అన్నదమ్ములకు నా చెల్లెళ్లకు ఇప్పుడు కూడా అదే క్రేజ్. ఎటు పోయినా అంతే. అది నా అదృష్టం. ఒక్క సినిమా వస్తే తమిళ తెలుగు అంటే ఒప్పుకున్నాను. 10 సినిమాలు వచ్చినాయి. నా గిరాకీ ఎక్కడికి పోలేదు అని చాలా సంతోషంగా ఉన్నాను. లోకేష్ బాబు గారు నాయకత్వం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? లోకేష్ బాబు నాయకత్వం కాదు, నాయకుడిగానే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా పెద్ద నాయకుడు కూడా అవుతాడు, అయి తీరుతాడు. పూర్తి స్థాయి యాక్టివ్ గా మీరు ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పాత్ర పోషించబోదు? గంట మోగగానే రెడీ. గంట కొట్టేది బాస్, గంట కొట్టేది సారు. గంట మోగగానే రెడీ, గంట కొట్టేది మా సార్. మేము ఎప్పటి నుంచో రెడీ.